హాయ్ ఫ్రెండ్స్, పండగల్లో మరి హిందువుల పండుగలు చాలా సరదాగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, మరి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాయి. మరి అంతేకాకుండా ఆ పండగల వల్ల కూడా మరి పర్యావరణానికి సమాజానికి నష్టం కూడా సమకూరుతుంది. ఎలాగంటే ఇప్పుడు ప్రస్తుతానికి వినాయక చవితి ఉన్నది. వినాయక చవితి యొక్క విగ్రహాలని మరి సహజంగా మట్టితో తయారు చేయరు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఒక పీస్ని, ఒక కెమికల్ గమ్ముని వాడి మరి వాటికి రంగులేసి మరి విగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది. ఇవి మనం తీసుకెళ్లి సముద్రాల్లో, నదుల్లో, మరి చెరువుల్లో వేయటం వల్ల అక్కడ ఉన్న వాటర్ కానీ, జలచరాలు కానీ మరి చనిపోయే అవకాశం, మరి నీళ్లు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హిందువులు కూడా కొంచెం సహజసిద్ధమైన మట్టి విగ్రహాలు కానీ తయారు చేసుకుని పూజించుకుంటే చాలా వరకు మనం పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుంది. అలానే కాకుండా దీపావళి కూడా మనం చూసుకుంటే దీపావళిలో మరి మందుగుండు సామాగ్రిని పేల్చడం వల్ల ఆ పొగ వాతావరణంలో మరి కలిసిపోయి మరి పక్షులకు కానీ, మరి జంతువులకు కానీ, మనుషులకు కానీ మరి లంగ్స్కి సంబంధించిన వ్యాధులు వచ్చి మరి ఆరోగ్యం హరించుకోవటం జరుగుతుంది. కాబట్టి హిందువులు పండుగలు చేసుకోవద్దనుకో అని చెప్పట్లా. హానికరమైన మన పండుగల వల్ల, మన సంతోషం వల్ల, మన ఉత్సాహం వల్ల ఇతర జీవులకి హాని లేకుండా చేసుకోమనేదే నా యొక్క విన్నపం. మరి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు హిందువులు మారటానికి మరి సహకరించండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.